లోకేష్ ఇప్పుడు మహానాడు జరుగుతుంది. మొదటి మహానాడు 19 మన ప యాక్చువల్‌గా 1982 మార్చి 27న తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగింది. హ్మ్. అప్పట్లో ఎన్టీ రామారావు. దాని తర్వాత ఒక నెలకి ఏప్రిల్ 10, 11లో హైదరాబాద్ నిజాం గౌన్స్‌లో మొదటి మహానాడు ఆయన నిర్వహించాడు. అప్పటినుంచి కూడా మహానాడు రోజు రెగ్యులర్‌గా జరగడం అనేది ఆనవాయితీ. అలాగా ఇప్పుడు 43 ఏళ్ళు అయిపోయింది టీడీపీ పార్టీ స్థాపించి. ఈ సందర్భంగా కడపలో నిన్న, ఈరోజు, రేపు మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు ఫైనల్ డే. ఈ సందర్భంగా ఏందంటే ఒక్కసారిగా లోకేష్ నాయకత్వం మీద విపరీతంగా చర్చ మొదలైంది. తెలుగుదేశం మీడియా కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, లోకేష్‌ని సీఎంగా అనౌన్స్ చేయాలి మహానాడులో అని ఒక డిమాండ్లు అయితే పెడుతున్నారు. అంటే కాబోయే సీఎంగా లోకేష్‌ని అనౌన్స్ చేయాలి, వారసుడిగా అనౌన్స్ చేయాలని. కొంతమందేమో లేదు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడేందంటే నేషనల్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షుడు అంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇతన్ని పెట్టాలి లోకేష్‌ని అని డిమాండ్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి. ప్రాజెక్ట్ కూడా మీడియా అలాగే చేస్తున్నారు. మన గతంలో కూడా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజు, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కడప నాయకుడు ఆయన, ఇలాంటి చాలామంది నాయకులు లోకేష్‌ని డిప్యూటీ సీఎంగా ప్రకటించాలి. ఎందుకంటే ముగ్గురు, నలుగురు కూడా గతంలో ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ ఒకడే ఉండాలి, లోకేష్‌కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రెండోది పవన్ కళ్యాణ్ మనల్ని ఒక రకంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు అన్న దీంతో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఇప్పుడు మహానాడులో ఇది కరెక్ట్ ప్లేస్, ఇది మహానాడులో ఇది అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనేది చాలామంది అనుకుంటున్నారు. అయితే కొంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్గా లొకేషన్ పెట్టాలని నిన్న కూడా మినిస్టర్లు నిమ్మల రామానాయుడు కావచ్చు, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి కావచ్చు, తర్వాత చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఓపెన్గా మీడియాతో మాట్లాడారు. అట్లాగే చాలామంది నాయకులు కూడా లొకేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలి, చేస్తారని మేము భావిస్తున్నామని అంటున్నారు. మామూలుగా అయితే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది తెలుగుదేశంలో లేదు ఇప్పటివరకు. ఇది ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఉంది. మన ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు తెలుగుదేశానికి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. కానీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కొత్త పోస్టు, అది క్రియేట్ చేసి ఇవ్వాలి అనేది ఇప్పుడు డిమాండ్. అయితే ఇక్కడ కొంత అసలు లోకేష్కి అర్హత ఉందా, ఆయనకి ఇంకా టైం కావాలని కొనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ బలాబలాలు మనం చూస్తే లోకేష్ ఇప్పుడు 42 ఇయర్స్, జనవరి 23, 1983 ఆయన పుట్టింది. సో ఆయన ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నప్పుడు ఎంబీఏ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేటు, అక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో. తర్వాత స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేది కార్నెజ్ యూనివర్సిటీ, కార్నెజ్ మెల్లా యూనివర్సిటీ అంటారు, ఇక్కడ చదువుకున్నాడు. సో హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలడు, ప్రజెంట్ చేయగలడు. ఆ మధ్య వీళ్ళ ఫాదర్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో మీడియాతో అంతా కూడా సమర్థంగా మాట్లాడగలిగాడు. ఆ తర్వాత ఇతనికి ఫస్ట్లో తెలుగులో ఇబ్బంది ఉండేది, అది కూడా ఇప్పుడు బాగా తగ్గిపోయింది, తెలుగు కూడా బాగానే మాట్లాడగలుగుతున్నాడు. రెండోది రాజకీయంగా కూడా ఆర్గనైజేషన్ అంటే పార్టీ మీద పట్టు కూడా బాగా పెంచుకున్నాడు ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా యువగలం పాదయాత్రలో అతనికి 400 రోజులు, 4000 కిలోమీటర్లు 27 జనవరి 2023 స్టార్ట్ చేసి మధ్యలో వాళ్ళ నాన్న అరెస్ట్తో కొద్దిగా బ్రేక్ పడింది. మొత్తానికి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్లాన్ చేసుకొని అది ఓవరాల్గా సక్సెస్ఫుల్గానే నడిచిందని చెప్పొచ్చు. దాంట్లో లోకేష్ నాయకత్వాన్ని ప్రజలు, తెలుగుదేశం క్యాడరు గుర్తించేట్టుగా చేయడం, అట్లాగే ప్రజల సమస్యల్ని గ్రౌండ్ లెవెల్లో లోకేష్ చూసుకోవడం. నెక్స్ట్ లోకేష్కి ఉండే నెగిటివ్ ఆస్పెక్ట్స్ అంటే పప్పు అని ఇంకోటి ఉన్నవి, అవన్నీ కూడా క్రమంగా పోతూ వచ్చింది. అట్లాగే ఫిజికల్గా కూడా లోకేష్ అంతకుముందు లావుగా ఉండడం, ఇవన్నీ కరోనా టైంలో దాన్ని ఉపయోగించుకొని ఫిట్నెస్ పెంచుకోవడం, ఇలాగా అతను అంటే పార్టీలో ఒక నాయకత్వ లక్షణాలు కావాల్సినవన్నీ పెంచుకున్నాడు. 2014కు ముందు, ఎలక్షన్ల జరగక ముందు అతను పార్టీలో చేరాడు. అక్కడి నుంచి జనరల్ సెక్రటరీ అయ్యాడు. ఆ తర్వాత పాలిట్ బ్యూరో మెంబర్ అయ్యాడు. దాని తర్వాత 2017లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎమ్మెల్సీ అయ్యాడు.
ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్గా పనిచేశాడు, ఐటీ మినిస్టర్గా. దాని తర్వాత 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాడు. మళ్ళీ 2024లో చాలా బంపర్ మెజార్టీతో, అంటే 39 సంవత్సరాలుగా మంగళగిరిలో టీడీపీ జయకేతనం ఎగరవేయలేదు. లోకేష్ ఎగరేశాడు. దాదాపు 91,413 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. సో ఏ రకంగా తీసుకున్నా లోకేష్ పార్టీలో కానీ ప్రజల్లో కానీ తన నాయకత్వ లక్షణాలను ప్రూవ్ చేసుకున్నాడు. అట్లాగే ఢిల్లీలో కేంద్రంతో డీల్ చేసే మెథడ్స్ అంతా కూడా మనం చూసాం. ఇటీవలనే మొత్తం ఫ్యామిలీతో మోడీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళొచ్చాడు.